జెండాలో నీలి పీలి రెండు ఉంటాయి అన్నట్టు, పచ్చది ప్లస్ ఇది రెండు నీలి పీలి. అదేవిధంగా గ్రీన్ ఉంటుంది. గ్రీన్ అంటే మన ఫార్మర్స్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి, మన మైనారిటీ సోదరులకు సంబంధించి అందరినీ ఇంక్లూజివ్గా తీసుకొని ముందుకెళ్దామని చెప్పే మెసేజ్ ఇచ్చడానికి గ్రీన్ ఉంటుంది. కాకపోతే ఇవాళ ఇక్కడ హెచ్ఎంఎస్ టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించుకున్నాం మనం. అంటే పచ్చ జెండా ఎర్ర జెండా కలిసినాయి అన్నట్టు, పసుపు కుంకుమలంత పవిత్రమైన కలయిక. అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు పచ్చ జెండా ఎర్ర జెండా కలిస్తే రాష్ట్రానికే కొత్త ఎజెండా వస్తుంది, ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుంది. కాబట్టి ఆ మార్పు తేవడానికి ఇప్పుడు కొన్ని రోజులు మనకు కష్టమవుతుంది, విపరీతమైన కష్టమవుతుంది. ఎప్పుడన్నా ఎవరైనా కొత్త ఐడియా చెప్పినప్పుడు ఏం చేస్తారంటే నవ్వుతారు మొదలు, ఆ తర్వాత దాడి చేయడం ప్రారంభిస్తారు, ఆ తర్వాత సచ్చినట్టు వాళ్ళే మన దారిలోకి వస్తారు. ఇక్కడ జరుగుతున్నది ఏంది, మనం కోరుతున్నది ఏంటి? కార్మికుల సంక్షేమం కావాలని కోరుతున్నాం. రియాజ్ అన్న జిద్దు బట్టి కార్మికుల సంక్షేమం కోసం రూల్ పొజిషన్ ప్రకారమే కొట్లాడే మనిషి, మళ్ళీ బెదిరిస్తాడు, మాట గట్టిగా ఉంటుంది, కానీ రూల్ పొజిషన్ బాజాప్తా మాట్లాడే ఫైట్ చేస్తాం. అట్లనే రేపటి నాడు రాష్ట్రంలో సాధించాల్సిన అంశాలు కూడా రాజ్యాంగానికి లోబడే మేము కొట్లాడతాం. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల లోపలనే లోబడి కొట్లాడతాం. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఖచ్చితంగా నిలదీసి బరిగీసి కొట్లాడతాం. కాబట్టి మన ఈ కలయిక రాష్ట్రానికి ఒక కొత్త ఎజెండా ఇస్తుంది. ఖచ్చితంగా ఒక పక్క కార్మిక శక్తిని తీసుకెళ్తూ, ఇంకొక పక్క కర్షక శక్తిని, అదేవిధంగా యువశక్తిని, మహిళా శక్తిని, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి కాంక్షించేటటువంటి అందరినీ కూడా తీసుకొని ముందుకెళ్తాం. ఆ ఎజెండాలో మౌలికమైనది ఏంది, మనం అడుగుతున్నది ఏంది? ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం ఇస్తామని చెప్తున్నాం. మనం ఎందుకోసం ఇస్తున్నాం? ఇవాళ ఒక్క మాట అందరం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నదంతా మనం కార్యకర్తలమే కాబట్టి ఎటువంటి భేషజాలు లేకుండా ఆలోచించుకోవాలి. మీరు పోయి ఉచిత విద్య ఇస్తామనగానే ఒకడు పల్లికి ఇచ్చుకుంటూ మొదలు పెడతారు. ఎట్లా ఇస్తారా ఉచిత విద్య? అంతకుముందు ఇస్తామన్నది ఇచ్చిరా లేదా? ఇప్పుడు మీరు ఎక్కడికి ఇస్తారు? ప్రైవేట్ వాళ్ళు ఏడో ఫీజు కడతారు. ఇవన్నీ తిరిమేరి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. మీకు ఒక మాట చెప్పాలి, గవర్నమెంట్ ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేసింది. అది ఫస్ట్లో బాగానే ఉండే, స్వతంత్రం వచ్చినాక కొన్ని ఏళ్ళు బాగానే ఉండే. ఆ తర్వాత మెల్లగా ప్రైవేట్ స్కూళ్ళు పెరగడం, ఆ తర్వాత 99 తర్వాత మొత్తానికే ప్రైవేటీకరణ అయిపోయి ప్రపంచానికి తోవలు తెరుచుకున్న తర్వాత పెద్ద ఎత్తున ప్రైవేట్ సంస్థలు రావడంతో మెల్లగా ప్రైవేట్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఎక్కువైనరు, గవర్నమెంట్ యొక్క ప్రభావం తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనమున్న పరిస్థితి ఏంటిది? ఇలా తెలంగాణలో కూడా ఉన్న పరిస్థితి ఏంటిది? 75% ప్రైవేట్ ఎడ్యుకేషన్ అవుతుంది, 25% గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అవుతుంది. రేపు పొద్దున ప్రజలు మనల్ని నమ్మి విశ్వసించి ఖచ్చితంగా అధికారం ఇస్తారు. ఇచ్చినాక మనం ఏం చేయాలి? మనం ఈ ప్రభుత్వ పాఠశాలల్ని రిపేర్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మన సిద్ధాంతం ఏంది? ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ప్రతి ఊర్లో జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీరు పోయి గ్రామాలలో ఆర్గ్యుమెంట్ చేయాలి కాబట్టి ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఊర్లో బడి ఉండాల్సిందే. గుడి ఎట్లా ఉంటుందో ప్రతి ఊర్లో, చర్చ్ ఎట్లా ఉంటుందో, మసీద్ ఎట్లా ఉంటుందో అట్లా బడి కూడా ఉండాల్సిందే. దాన్ని తీసేసేటటువంటి ఆస్కారమే లేదు. ఇది ఇటు రిపేర్ చేసుకుంటూనే ఇంకొక పక్క ఆల్రెడీ మన వాళ్ళు ప్రైవేట్లో పిల్లల్ని చదివించుకుంటున్నారు. వాళ్ళు పిల్లల కోసం విపరీతమైన ఫీజులు కట్టుకుంటున్నారు. ఆ ఫీజులు ఇప్పుడు ఎట్లయితే ఫీ రియంబర్స్మెంట్ కొంత ఇస్తున్నారో, ఏదో కూర మీద కొత్తిమీర వేసినట్టు ఇస్తున్నారు. ఇప్పుడు మనం మొత్తం కూర వండి పెట్టాలన్నట్టు టోటల్ ఫీ రియంబర్స్మెంట్ లాగా టోటల్గా ప్రైవేట్లో చదువుతున్న ఫీజులకు కూడా ఇచ్చుకుంటూ ఇవి కూడా రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలు మూసేసేది ఉండదు, అట్లని మొత్తం ప్రైవేట్కే ఇస్తామన్నది కూడా కాదు. టోటల్గా ప్రైవేట్లో ఉన్నటువంటి దాంట్లో మన పిల్లలకి ఇబ్బంది కావద్దన్నది మన ఉద్దేశం. నిన్న నన్ను ఎక్కడికి వెళ్తే ఒకరు అడిగిండు, మరి ఇక మొత్తం ప్రైవేట్ స్కూల్ బంద్ పెడితే అందరు గవర్నమెంట్కి వస్తారు కదా అని. మరి గవర్నమెంట్ స్కూళ్ళలో ఇవాళ పరిస్థితి ఎట్లున్నది? పిల్లలు కనీసం 50 మంది పిల్లలు ఉన్న దగ్గర కూడా బాత్రూమ్ పోయే పరిస్థితి లేదు, బెల్లు కొట్టేటోళ్ళు లేడు, పుస్తకం రాసేటోళ్ళు లేడు, గేట్ కాడ నిలబెట్టేటోళ్ళు లేడు. కనీసం హెడ్ మాస్టర్ ఆఫీస్ ఊడ్చుకోవాలంటే తలుపులు మూసుకొని హెడ్ మాస్టరే ఊడ్చుకునే పరిస్థితి ఉంది తప్పితే ఇంకోరెవరు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కంప్లీట్గా ప్రైవేట్ బంద్ పెట్టి ప్రభుత్వానికి రారాదు, అట్లని మొత్తం ప్రభుత్వం బంద్ పెట్టి ప్రైవేట్కి పోరాదు. కాబట్టి ఈ వ్యవస్థ రిపేర్ అయ్యి మళ్ళీ ఎట్లయితే మొదట్లో మన భారతదేశం స్వతంత్రం వచ్చిన కొత్తలో అద్భుతంగా వ్యవస్థ ఉండేనో అటువంటి వ్యవస్థ దిక్కు మెల్లగా పోవాలంటే సమతుల్యం చేసుకుంటూ పోవాలి. సమతుల్యం అంటేనే తరాజు. అందుకనే మా హెచ్ఎంఎస్కి ఏముంది? బ్యాలెన్స్. రెండు బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూనే మనం ముందుకు పోవాలి. ఏదో అబద్ధాలు చెప్పేసి రేపు పొద్దున కల్లా మేము మొత్తం వ్యవస్థ మార్చేస్తామంటే అది కాదు. ప్రోగ్రెసివ్గానే జరగాలి. కానీ ఆ ప్రోగ్రెసివ్గా జరిగే దాంట్లో ఏంటి? సిన్సియారిటీ ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అది మన దగ్గర పుష్కలంగా ఉంది. కాబట్టి రేపటి నాడు ఉచిత విద్య ఇస్తాం. ఉచిత వైద్యం అంటే కూడా రకరకాల ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఉన్నారు.
ఒకటే ఎగ్జాంపుల్ చెప్పండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పెడతా అని అన్న రోజు కూడా చాలా ఎగతాళి చేసింది. కానీ అది మొదలైంది 2 లక్షలతో మొదలైంది, 5 లక్షలకు పెరిగింది, ఇలా 10 లక్షలకు వచ్చింది. నేనేమంటున్నా, ఒక్క రూపాయి కూడా మన ప్రజల మీద భారం పడద్దని నేను అంటున్నా. సాధ్యమవుతుంది, 1000కి 1000% అది సాధ్యమవుతుంది. ఇవాళ పాలకులకు చిత్తశుద్ధి లేదు కాబట్టి అది సాధ్యమైతలేదు. కాబట్టి మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఇంకొక బాధ ఉంది మన వాళ్ళందరికీ, ఏంటిది? ఇండ్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం. ఇప్పుడు ఇండ్లు లేవు అనేటటువంటి బాధ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి 1 కోటి ఇండ్లు ఇచ్చినట్టు ఉన్నారు తెలంగాణకు. అన్ని రకాల ప్రభుత్వాలు, అన్ని రకాల పథకాలు, ఆనాడు తెలుగుదేశం ఇచ్చిన పథకం కావచ్చు, బీఆర్ఎస్ ఇచ్చిన పథకం కావచ్చు, కాంగ్రెస్ ఇచ్చిన పథకం కావచ్చు, అన్ని కలిపి 1 కోటి ఇండ్లు ఇచ్చారు. 1 కోటి ఇండ్లు ఇచ్చినా ఇంకా ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. సో మనం వచ్చిన తర్వాత మాత్రం మనది కొత్త ఎజెండా కాబట్టి, రాష్ట్రాన్ని మార్చే ఎజెండా కాబట్టి సోషల్ ఆడిట్ చేయాలి. ఉద్యమకారులకు మనం ఏం చెప్పినాం? 1,00,000 మందికి జాబ్స్ ఇస్తామని చెప్పినాం. ఏం చేపిస్తాం ఈ ఉద్యమకారులతోని? గ్రామాలలో ఉండే ఉద్యమకారులు వాళ్ళే సోషల్ ఆడిట్ చేయాలి. అక్కయోగి 10 మందికి నిజంగానే ఇల్లు లేవు, ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎవరిని పైరవి చేయొద్దు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే కాంగ్రెస్ అని వెనుక తిరగాలి, అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటే బీఆర్ఎస్ అని వెనుక తిరగాలి. అట్లాంటిది ఉండదు. మన ఉద్యమకారులు మన తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గల్లీలో ఉన్నారు. వాళ్ళకి 1,00,000 మందికి జాబ్ ఇస్తాం. ఆ 1,00,000 మంది ప్రజానీకానికి హెల్ప్ చేసేటటువంటి సైనికులుగా తయారవుతారు. కాబట్టి ఆ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. సో మనం ఏదైతే పంచజన్యం ఎజెండా పెట్టుకున్నామో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. మనం ఏదైతే సింగరేణి కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకి, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న జిహెచ్ఎంసీ కార్మికులకి, అన్ని రంగాల్లో ఉన్నది, హెచ్ఎంఎస్ ఒకటని కాదు, కేవలం సింగరేణి అని కాదు, అన్ని రంగాల్లో ఉన్న ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ కార్మికులందరినీ కూడా ఒక దిశ ఇచ్చి, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఇచ్చి, సరైన వేతనాన్ని ఇప్పించి కొట్లాడుతూ ముందుకు పోదాం. సో 2 కళ్ళుగా హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ కలిసి ఈ ప్రాంతంలో ప్రత్యేకించి రాజకీయంగా ముందడుగేయాలని చెప్పి నేను మీ అందరికీ సూచన చేస్తూ ఉన్నాను. ఈ 2 జెండాలు ఒకటే, ఎరుపు పసుపు 2 ఒకటే. కాబట్టి ఎక్కడ కూడా నేది హెచ్ఎంఎస్, నాది టీఆర్ఎస్ ఇట్లా లేదు. జై హెచ్ఎంఎస్ అనాలి, జై టీఆర్ఎస్ అనాలి, ముందుకు పోవాలి. అల్టిమేట్గా కార్మికులకైనా, ఓవరాల్గా ప్రజలకైనా మంచి చేయాలనేటటువంటి విషయాన్ని మనందరికి కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఇవాళ హెచ్ఎంఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్కి షెల్టర్ వచ్చింది. రేపటి నాడు టీఆర్ఎస్ కార్యాలయం ఓపెన్ అక్కడ ఆటోమేటిక్గా హెచ్ఎంఎస్ ఆఫీస్ కూడా ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకుంటూ, ఈ బ్యూటిఫుల్గా జరిగినటువంటి ఈ మంచి కలయికతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక కొత్త ఎజెండా ఇవ్వాలనే పాజిటివ్ దృక్పథంతో మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.